తప్పిదం కనబడతా ఉంది. ఓకే 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 సుబ్బారావు గారు, మనతో పాటు కాంగ్రెస్ పార్టీ నుంచి చరణ్ కౌశిక్ యాదవ్ గారు జాయిన్ అయ్యారు. నమస్తే చరణ్ గారు. నమస్తే. చరణ్ గారు, నిన్నటి నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తున్నారు. అఫ్ కోర్స్ ఇది గత 2-3 రోజులుగా జరుగుతున్నటువంటి పరిస్థితి. నిన్న పీక్స్ కి చేరిపోయింది. మంచు కుటుంబం రాజకీయాలన్నీ కూడాను పూర్తి స్థాయిలో రోడ్డున పడినటువంటి పరిస్థితి. రోడ్డున పడడమే కాకుండా మీడియా ప్రతినిధుల మీద కూడా దాడి చేసినటువంటి సిచ్యువేషన్. ఏం చెప్తారు? సరే, వాళ్ళ కుటుంబ వ్యవహారం, వాళ్ళ వ్యక్తిగత వ్యవహారం అయినప్పటికీ కూడా నిన్న మీడియా వాళ్ళు ఎవరైతే ఉన్నారో టీవీ9 సంబంధించి రంజిత్ గారు, ఇప్పటికైతే ఏం వ్యక్తిగతం లేదు చరణ్ గారు, మొత్తం రోడ్డున పెట్టుకున్నారు. ఇప్పటికైతే ఏం వ్యక్తిగతం లేదు, స్వేచ్ఛగా మాట్లాడచ్చు. ఇప్పుడు రోడ్డున పెట్టుకున్నారు. అదే ఓకే, అంటే కుటుంబానికి సంబంధించిన వ్యవహారం విషయంలో మిగతా విషయాలను పక్కన పెట్టినప్పటికీ కూడా నిన్న ఎందుకంటే మొత్తం బహిరంగంగా 3-4 రూల్స్ అంది. ఇటు మంచు ఫ్యామిలీ అని, తర్వాత అటు భూమా ఫ్యామిలీ ఎంటర్ అవుతుందని తెలంగాణ సమాజాన్ని మొత్తం తప్పుదోవ పట్టించే ప్రయత్నం జరిగింది. ఎందుకంటే ఏకంగా రాయలసీమ నుంచి గుండాలు వస్తున్నారని చెప్పే ప్రయత్నం సోషల్ మీడియా వేదికగా, అదే కాకుండా ఒక బాంబే నుంచి మంచు లక్ష్మి గారు వచ్చిరని, మనోజ్ గారు వస్తున్నారని, అదే విధంగా విష్ణు గారు వస్తున్నారని, అదే కాకుండా కూర్చొని మాట్లాడుకురని బౌన్సర్లు, ఇక్కడ బౌన్సర్లు మరి ఎక్కడి నుంచి బౌన్సర్లు వచ్చిరో ఏందో, వీళ్ళ సైడ్ ఒక బౌన్సర్లు, వాళ్ళ సైడ్ ఒక బౌన్సర్లు, అదే కాకుండా లాస్ట్ వచ్చేసరికే అది అటు ఇటు తిరిగి ఏకంగా మీడియా మీద దాడి చేసే పరిస్థితికి అయితే దారిపడింది. కాబట్టి మీడియా మీద దాడిని కాంగ్రెస్ పార్టీగా మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఏదేమైనప్పటికీ కూడా ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్యయుతంగా జరగాల్సినటువంటి పంపకం కావచ్చు, పంచాయతీ కావచ్చు, అనవసరంగా ఇప్పుడు ఏకంగా పోలీసు వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యే పరిస్థితి, అదేవిధంగా ఈ వ్యవహారం అంతా కూడా చినికి గాలి వాళ్ళలాగా మొత్తం ఏకంగా మామిడిపల్లి ప్రాంతం మొత్తం విస్తరించే ప్రయత్నంలో భాగంగా అక్కడికి పెద్ద ఎత్తున బౌన్సర్లు వస్తా ఉన్నారు. వారికి సంబంధించిన బంధువులు, అదేవిధంగా భూమా సంబంధించినటువంటి రాయలసీమ సంబంధించిన నాయకులు అంతా కూడా ఆ ప్రాంతం అంతా గలాడ క్రియేట్ చేసే ప్రయత్నం మంచు కుటుంబం చేసినగా చాలా స్పష్టంగా కనపడతా ఉంది. కాబట్టి దీన్ని అనవసర వివాదంలోకి తీసుకొచ్చి తెలంగాణ సమాజాన్ని తప్పుదారి పెట్టే ప్రయత్నాన్ని మాత్రం అయితే చరణ్ కౌశిక్ గారు ఈ మొత్తం వ్యవహారంలో పోలీసుల వైఫల్యం లేదంటారా? ఎందుకంటే 2-3 రోజుల నుంచి ఇష్యూ జరుగుతుంది. 2-3 రోజులుగా ఇష్యూ జరుగుతున్నప్పుడు మీడియాలో ఎప్పటికప్పుడు దానికి సంబంధించినటువంటి వార్తలు వస్తున్నాయి. ఆ లీకులు కూడా మీడియాకు కూడా మంచి ఫ్యామిలీ నుంచే వస్తున్నటువంటి పరిస్థితి. అయితే అలా కాదు, పోలీస్ స్టేషన్లకు ఇద్దరు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చుకున్నా కూడా ఇంకా పోలీసులు ఎందుకు నియంత్రించలేకపోయారు? నిన్నటి విజువల్స్ మీరు చూస్తే డైరెక్ట్ గా పోలీస్ అఫీషియల్స్, ఒక సిఐ ఎస్ఐ స్థాయి అధికారులు అక్కడ ఉండగానే డైరెక్ట్ గా మోహన్ బాబు అటాక్ చేయడం, కనీసం నిలువరించేటటువంటి ప్రయత్నం కూడా పోలీసులు చేయలేదు. ఈ కేవలం నా మాటలు మాత్రమే కాదు, మంచు మనోజ్ కూడా తీవ్రమైన ఆరోపణలు చేశారు. నాకు భద్రతగా వచ్చినటువంటి సెక్యూరిటీని మాత్రం పోలీసులు పంపించి వేస్తున్నారు, ఏకపక్షంగా పోలీసులు వ్యవహరిస్తున్నారు, ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారు అని ఆయన కూడా క్వశ్చన్ చేసినటువంటి పరిస్థితి. ఏం చేస్తున్నారు పోలీసులు? ఇప్పుడు ఇది వాళ్ళ కుటుంబానికి సంబంధించిన వ్యవహారం. ఇప్పుడు ఇది దీని విషయంలో పోలీసులు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా కుటుంబ వ్యవహారం ఎట్లా అవుతుంది? ఇరువురు ఒకరి మీద ఒకరు కంప్లైంట్ ఇచ్చుకున్నారు, రచ్చకెక్కుతున్నారు. అది యాక్చువల్లీ 2 రోజుల కాలం పాటు అసలు ఓన్లీ మంచు అదేవిధంగా పంచాయతీ వచ్చింది. నిన్న మాత్రం ఇది పతాక స్థాయికి చేరి ప్రధానంగా ఒకరి మీద ఒకరు కంప్లైంట్ చేసుకునే పరిస్థితి వచ్చింది. పోలీసు వారు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మంచు కుటుంబానికి సంబంధించిన అందరు వ్యక్తులు కాబట్టి దాన్ని కొంత ఆచితూచి అదేవిధంగా ఇంట్రాగేషన్ చేసే ప్రయత్నం, ఎందుకంటే ఆ ఇల్లు ఎవరి పేరు మీద అవన్నీ కూడా చూసుకుంటా ఉన్నారు. ఎందుకంటే ఆ డాక్యుమెంట్ అంటే సరిగా సబ్మిట్ చేయకపోవడం మూలంగా అది మోహన్ బాబు గారి పేరు మీద, వాళ్ళ మిసెస్ పేరు మీద మరి ఆ కొడుకులకు ఏమైనా రాసి ఇచ్చిరా, మరి ఈ వ్యవహారం అంతా కూడా మొత్తం ఇంట్రాగేషన్ చేసిన తర్వాత వాస్తవ విషయాలు బయటకు వచ్చాయి. ఎందుకంటే ఇప్పుడు మంచు విష్ణు గారి ఇల్లు అనుకోండి, వారికి రైట్స్ ఉంటాయి, లేదు మంచు మోహన్ బాబు గారి వారి రైట్, మరి తన కొడుకులకు వీళ్ళకి ఏమైనా రైట్ ఉంది, ఇవన్నీ కూడా ఆ దిశగా పోలీసు వాళ్ళు ఇంట్రాగేషన్ చేస్తూ ఇంత పెద్ద ఇష్యూ అయితే చెప్పేసి వారు కూడా అనుకోకుండవచ్చు. ఆ సందర్భంగా ఒకేసారి వీళ్ళంతా ఒకేసారి ఇంటి మీద దాడికి రావడంతో ప్రధానంగా ఇదంతా చిరికి గాలిబారలాగా ఏకంగా మీడియా మీద దాడిని మాత్రం మేము కాంగ్రెస్ పార్టీకి ఖండిస్తా ఉన్నాం. మిగతా విషయాల్లో కూడా ఖచ్చితంగా ఈ రోజు పోలీసు వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా బాధ్యత మీద చర్యలు తీసుకునే దాంట్లో ప్రభుత్వం ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆదేశించింది. ఈ విషయాన్ని ఇంతటితో పులి స్టాప్ పెట్టాలని చెప్పేసి కూడా ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి సిపి గారు కావచ్చు వాళ్ళతో నోటీసులు ఇచ్చారు. ఈ రోజు అందరిని పిలిపిస్తా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా మీడియా మీద దాడి చేసిన వ్యక్తులు ఎవరున్నా కూడా ఖచ్చితంగా వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పేసి ఆల్రెడీ ప్రభుత్వం మీడియా పోలీసు వారికి సూచనలు చేసింది. కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు చర్యలు తీసుకుంటారు. ఖచ్చితంగా మంచు కుటుంబం తెలుసుకోవాల్సిన అవసరం, ఎందుకంటే వ్యక్తిగతంగా మోహన్ బాబు గారు సంపాదించిన ఆస్తి కాబట్టి వారు ఎవరికి ఇచ్చుకుంటారు అది వారి వ్యక్తిగతం. వారు కొడుకులకు ఇచ్చుకుంటారా ఇచ్చుకోరు అనేది వాళ్ళ ఇష్టం. అది దాన్ని ఎవరు బలవంతం పెట్టాల్సిన అవసరం లేదు. అదే కాకుండా ఏదైనా విషయం ఉంటే మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. కానీ
ఇంకా వేరే విషయాలు కూడా దీని వెనక దాగి ఉన్నాయని చెప్పేసి అది స్పష్టంగా కనపడతా ఉంది. కాబట్టి ఆ విషయాలన్నీ కూడా లోతుగా పోయి అధ్యయనం చేసినప్పుడు తప్ప, లేకపోతే బయటికి కనపడే విషయాలు వేరున్నాయి, లోపల విషయాలు వేరే ఉన్నాయి. ఎందుకంటే లోపల యూనివర్సిటీకి సంబంధించిన వ్యవహారంలో పంచాయతీలు కూడా నడుస్తా ఉన్నాయి. ఎందుకంటే తను నిన్న చాలా స్పష్టంగా మోహన్ బాబు గారు చెప్పారు, ఎందుకంటే కులాలకు ఖచ్చితంగా 20% అడ్మిషన్ మేము ఫ్రీగా ఇస్తా ఉన్నాం, 40 సంవత్సరాల నుంచి ఎడ్యుకేషన్ లో ఉన్నాం, పెద్ద ఎత్తున మనం సేవ చేస్తా ఉన్నాం. దాన్ని ఒకనాడు వద్దన్న ఫ్రీ సీట్లు ఇవ్వడాలు, ఆ ఫ్రీ సీట్లు